అంతర్జాతీయ దౌత్య రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వాషింగ్టన్లోని వైట్ హౌస్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఓవల్ ఆఫీస్లో జరిగిన ఈ చర్చలో ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మధ్య జరిగిన ఓవల్ ఆఫీస్ భేటీ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో జర్మనీ సహకారాన్ని ట్రంప్ ఈ సందర్భంగా ప్రశంసించారు. అయితే ఇదే సమయంలో స్పెయిన్, బ్రిటన్ వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్పై దాడులకు తమ దేశంలోని సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి నిరాకరించినందుకు గాను స్పెయిన్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వైఖరిని కూడా ఆయన విమర్శిస్తూ ఇది విన్స్టన్ చర్చిల్ కాలం కాదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు ఇరాన్ భవిష్యత్తు నాయకత్వంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. ఇరాన్ లోపలి నుండే ఎవరో ఒకరు బాధ్యతలు చేపడితే బాగుంటుందని, అయితే తాము అనుకున్న వ్యక్తులలో చాలా మంది ఇప్పుడు బతికి లేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్తో భేటీ అనంతరం మాట్లాడిన జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ ఈ యుద్ధం త్వరగా ముగియాలని ఆకాంక్షించారు. ఇరాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమెరికాతో కలిసి పనిచేయడానికి జర్మనీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగానే అటు వాణిజ్య హెచ్చరికలతో ట్రంప్ ఐరోపా దేశాలపై ఒత్తిడి పెంచుతున్నారు. జర్మనీతో సంబంధాలు బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తున్నా ఇతర మిత్ర దేశాలతో అమెరికా సంబంధాలు మలుపు తిరుగుతాయో లేదో వేచి చూడాలి.